ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఏదుల ముస్తూరులో 19.55 ఎకరాలను, ఏపీఐఐసికి తిమ్మసముద్రంలో 13.45 ఎకరాలను CUDAకి బదిలీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని తెలిపారు. విజయవాడలో డిఎస్సి 2025 నియామకాల వ్యవహారం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. డిఎస్సి నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే అనుమతి లేకుండా దీక్షా శిబిరం ఏర్పాటు చేశారంటూ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ తన అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎదురెదురుగా నిలిచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాటకు దారితీసిన ఈ ఘటనలో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు. దేశంలో కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించకుండా శ్రేయోరాజ్యం లేదా సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు స్పష్టం చేశారు. శ్రమను చులకనగా చూసే దురాచారం కుల వ్యవస్థలోనే ఉందని, దీన్ని అంతం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో భాగంగా 44వ డివిజన్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు మరియు ఖాళీల భర్తీపై ప్రభుత్వం తక్షణమే సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 లక్షల ఉద్యోగాలు కల్పించామని, 11.50 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండింగ్ అవుతున్నాయని ప్రకటించారని గుర్తు చేస్తూ ఆ 10 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఎవరికి వచ్చాయో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ విద్యార్థి, నిరుద్యోగ యువజన జేఏసీ ప్రతినిధులు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. రాష్ట్రంలో భారీ సంఖ్యలో పోలీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కనీసం 10,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయడంతో పాటు అభ్యర్థుల వయో పరిమితిని 35 ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ యువత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఉద్యోగాల భర్తీ కోసం అవసరమైన ఒత్తిడి తీసుకువస్తామని, నిరుద్యోగులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టింది. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరంలోని ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్త, నిర్మాణ వ్యర్థాలు, పొదలు, నిల్వ నీటిని తొలగిస్తూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్కగా నిలుస్తున్న చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా ఇండియా ఎస్ఎంఈ ఫోరం ఎంఎస్ఎంఈ టాప్ 50 అవార్డ్స్ 2026కు దరఖాస్తులను ఆహ్వానిస్తోందని ఇండియా ఎస్ఎంఈ ఫోరం డైరెక్టర్ జనరల్ సుష్మా మోర్తారియా, ఏపీ ఎస్ఎంఈ ఫోరం డైరెక్టర్ షీలా శ్రీనివాస్ తెలిపారు. దేశవ్యాప్తంగా విశేష ప్రతిభ కనపరిచిన ఎంఎస్ఎంఈ సంస్థలను గుర్తించి జాతీయ స్థాయిలో సత్కరించే ఈ అవార్డులు పరిశ్రమకు కొత్త అవకాశాలను తెరవనున్నాయి. పోరంకి క్యాపిటల్ హాస్పిటల్లో అత్యంత అరుదైన ప్రాణాంతక గుండె ప్రధాన ధమని చీలిక శస్త్రచికిత్స విజయవంతమైందని సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి తెలిపారు. అత్యంత క్లిష్టమైన మరియు ప్రాణాంతకమైన స్టోర్పార్ట్ టైప్ అయార్టిక్ డిసెక్షన్ వ్యాధితో బాధపడుతున్న 36 ఏళ్ల యువకుడికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించామని తెలిపారు. శస్త్రచికిత్స తరువాత బాగా కోలుకున్నారని, విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యారని డాక్టర్ హేమకృష్ణ సాయి తెలిపారు.